హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అయితే పచ్చి చింతకాయతో చికెన్ కూర నంజుకుంటే సూపర్ ఉంటుంది అన్నాను కదా, అదే. చికెన్ అయితే నేను కుండలో చేస్తున్నాను. మీ దగ్గర వెడల్పాటు ప్యాన్ ఉంటే అందులో చేసేసుకోండి. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని చికెన్ అయితే కుక్ అయ్యేలాగా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత చికెన్కి సరిపడినంత పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసుకొని కలుపుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. నార్మల్గా ఆనియన్స్ వేసుకున్న దానికంటే ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. నేనైతే చికెన్కి స్పెషల్ మసాలాతో పాటు టమాటా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. టమాటా పౌడర్ లేకపోతే ఫ్రెష్ టమాటా ప్యూరిన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ స్పెషల్ మసాలా ఏంటంటే ఫ్రెష్గా రోస్ట్ చేసుకున్న గరం మసాలా అండ్ వెల్లుల్లి, పచ్చిమిర్చి. చికెన్ 90% కుక్ అయిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా పచ్చి చింతకాయ గుజ్జు, దాన్ని ముందుగా ఉడికించుకొని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. పచ్చి చింతకాయ ప్యూరీని అదైతే మనం యాడ్ చేసుకొని కలుపుకొని కొద్దిసేపు కుక్ చేసుకున్నాం అనుకోండి, ఫుల్గా ఉడికిపోతుంది. లాస్ట్లో గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. పచ్చి చింతకాయ పులుపు అయితే ఎక్కువగా ఉంటుంది, సో దానికి తగ్గట్టుగా మనమైతే వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసి గార్నిష్ చేసుకొని వేడిగా సర్వ్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.